ప్రెగ్నెన్సీ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మీద ఈక్వల్గా డిపెండ్ అవుతుంది. అయితే 40-50% ఆఫ్ కేసెస్లో ఎక్కడో కొంచెం మేల్ ఫ్యాక్టర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. మరి ఈ మేల్ ఫ్యాక్టర్ని ఎలా తెలుసుకోవాలి? సో దీనికి ఒక సింపుల్ టెస్ట్ సెమెన్ అనాలిసిస్ అనేది చేస్తాం. యూజువల్గా ఇందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి స్పర్మ్ కౌంట్. WHO ప్రకారం 1 ml ఆఫ్ సెమెన్లో కనీసం ఒక 16 మిలియన్ కౌంట్ ఉంటే గనక న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం పాసిబుల్ అవుతుంది. దీంతో పాటు ఏం పారామీటర్స్ చూస్తాము అంటే స్పర్మ్ ఎలా కదులుతుంది, దాని షేప్ ఎలా ఉంది, దాంతోపాటు సెమెన్ వాల్యూమ్ ఎంత ఉంది, అండ్ అది లిక్విఫై అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది. ఈ పారామీటర్స్ని చాలా డీప్గా చూస్తాం అనమాట. అండ్ దీంతో పాటు మనం గమనించాల్సింది ఏంటంటే సెమెన్లో స్పర్మ్ ఉండడమే కాదు, మంచిగా మూవ్ అవుతూ ఉండాలి అండ్ దాని షేప్ కూడా బాగుండాలి. మరి స్పర్మ్ కౌంట్ చాలా ఇంపార్టెంట్ అనుకున్నాము. ఎంత తక్కువ అయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా ఉంటాయి? వాటిని మైల్డ్, మోడరేట్, సివియర్ లో కౌంట్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. మైల్డ్ లో కౌంట్ అంటే ఇక్కడ స్పర్మ్ కౌంట్ వచ్చేసి ప్రతి ఎంఎల్కి ఒక 10-15 మిలియన్ ఉంటాయన్నమాట. సో యూజువల్గా ఇక్కడ ఎందుకు ఇలా తగ్గుతుంది అంటే చిన్న చిన్న కారణాలు, స్లీప్ సరిగ్గా లేకపోవడము, స్ట్రెస్ అవ్వడము, లేదా ఏదైనా హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి ఉండడము, లేదా చిన్న హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉండడము, కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉండడము ఇలాంటివి ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఇవి ట్రీట్ చేసుకుంటే గనక న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. అక్కడ కూడా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వలేదు అని అంటే ఫర్దర్గా వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మోడరేట్ లో కౌంట్. ఇక్కడ వచ్చేసి కౌంట్ ఆల్మోస్ట్ 5-10 మిలియన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ కారణాలు కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండొచ్చు, లేదంటే వారికోసిల్ అంటే టెస్టిస్ చుట్టూ ఉండే బ్లడ్ వెజల్స్ ఎన్లార్జ్ అవ్వడము, దానివల్ల స్పర్మ్ డ్యామేజ్ అవ్వడం అనేది ఉండొచ్చు. సో ఇక్కడ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవడము అండ్ కారణాలు ఏంటో తెలుసుకోవడము, అండ్ ఇవి ట్రీట్ చేస్తే గనక స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఒకవేళ అలా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వలేదు అని అంటే మాత్రం ఇక్కడ మనం IUI అనేది ట్రై చేయొచ్చు. సో ఇందులో స్పర్మ్ వాష్ చేసి మంచిగా మొటైల్ స్పర్మ్స్ని తీసుకొని మనం యూట్రస్ లోపల డిపాజిట్ చేస్తాం అన్నమాట. సో దీనివల్ల కొంచెం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఫైనల్ లో కౌంట్ వచ్చేసి సివియర్ లో కౌంట్ అనమాట. ఇక్కడ స్పర్మ్ కౌంట్ ప్రతి ఎంఎల్కి <5 మిలియన్స్ ఉంటాయి. ఇక్కడ డీప్ ఇవాల్యుయేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కారణాలు, ఏ రీజన్స్ వల్ల ఇంత లో కౌంట్ ఉంది అనేది. ఇక్కడ జెనెటికల్ కాజెస్ ఉండొచ్చు, హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, టెస్టిస్ అనేది ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ వల్ల లైక్ టీబీనో మమ్స్ వల్లనో డ్యామేజ్ అయి ఉండొచ్చు, వేరెన్ స్పర్మ్ ప్రొడక్షన్ చాలా తగ్గిపోయింది అన్నట్టుగా ఉండొచ్చు అనమాట. ఇక్కడ ట్రీట్మెంట్ వల్ల మనకి కౌంట్ ఇంప్రూవ్ అవుతుందా అనేది మన కారణం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడైతే కొంచెం అడ్వాన్స్ ప్రొసీజర్స్ వరకు వెళ్లాల్సి రావచ్చు, లైక్ IVF కానీ ICSI కానీ. సో కొన్నిసార్లు లో కౌంట్ అంటే అసలు మనకి సెమెన్లో స్పర్మే కనిపించదు. అలాంటి సిచ్యువేషన్స్ లో యూజువల్ గా స్పర్మ్ లేదు సెమెన్లో అంటే వాళ్ళ ఓన్ స్పర్మ్ తో ప్రెగ్నెన్సీ రాదనేది ఏది ఉండదు. సో కారణాలు ఏంటో కనుక్కొని కొన్నిసార్లు హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫ్యూ మంత్స్ తర్వాత స్పర్మ్ అనేవి కొన్ని కనిపించవచ్చు. లేదు అని అంటే మనం టెస్టిస్ నుంచి బయాప్సీ తీసి అక్కడ నుంచి స్పర్మ్స్ కనపడుతుంటే గనక మనం IVF ద్వారా ప్రెగ్నెన్సీస్ అనేవి ట్రై చేయొచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ కూడా మనకి సక్సెస్ కాలేదన్నప్పుడే మనం డోనార్ స్పర్మ్ వెళ్ళడము లేదా కిడ్స్ని అడాప్ట్ చేసుకోవడము జరుగుతుందన్నమాట. సో స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లో స్పర్మ్ కౌంట్ అనేది యూజువల్గా ఐడెంటిఫైయబుల్ కాజెస్ ఉన్నప్పుడు ట్రీట్ చేయొచ్చు అండ్ ప్రెగ్నెన్సీస్ కూడా అచీవ్ చేయొచ్చు. బట్ ఇది ఏదైనా సరే మనం టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. సో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, 1 year దాటిపోయింది అండ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాలేదు అన్నప్పుడు ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఫీమేల్ పార్ట్నర్, మేల్ పార్ట్నర్ని ఇద్దరిని ఇవాల్యుయేట్ చేసి రీజన్స్ అయి ఉండొచ్చు అనేది చెప్తారు. లో స్పర్మ్ కౌంట్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రీటబుల్.